డాక్టర్ గారు, ఇప్పుడు గాసిపింగ్ అనేది యాక్చువల్గా ఏ జెండర్లో ఎక్కువ ఉండొచ్చు అని ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. అంటే అక్కడి నుంచి మనం కొంచెం డెవియేట్ అయ్యాం. అంటే మేల్లో ఎక్కువ ఉంటుందా, ఫిమేల్లో ఎక్కువ ఉంటుందా గాసిపింగ్ అనేది? అట్లా ఏమైనా అంటే చెప్పగలమా? పలానా వాళ్ళలో పలానా జెండర్లో ఎక్కువ ఉంటుంది. అలా ఏమి ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇంతకుముందు ఓన్లీ మగవాళ్ళు ఆడవాళ్ళు అనేవారు, బట్ యాక్చువల్లీ ఇద్దరిలోనే ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ సమానంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, సమానంగా ఉంటుంది ఇంచుమించు. స్టాటిస్టిక్స్ చూసుకుంటే మేబీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండుండొచ్చు. స్టాటిస్టికలీ అయితే ఆడవాళ్ళు కొంచెం పర్సంటేజ్లో ఎక్కువ ఉండొచ్చు కానీ గాసిపింగ్, ఎందుకంటే ఇది మళ్ళీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి టైం ఎంత ఉంది, ఫ్రీ టైము, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాళ్ళు మారుతూ ఉంటుంది. సో ఇంతకు ముందైతే ఓకే ఆడవాళ్ళు ఎక్కువ గాసిప్ చేసుకున్నారు అని చెప్పొచ్చు, ఎందుకంటే మామూలుగా పాతకాలంలో ఫ్రీ టైం అనేది దొరికేది. మొగుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎలా ఉండేది, హస్బెండ్ వర్క్ చేసి బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసుకుని సాయంత్రం అయ్యేటప్పటికి నీట్గా రెడీ అయ్యి నలుగురు ఆడవాళ్ళు వస్తే పోగు చేసుకుని, వాళ్ళకి టీవీలు ఏమి ఉండేవి కాదుగా, ఫోన్లు ఉండేవి కాదు, కాబట్టి అది ఒక సెన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎలా తెలుస్తుంది పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆవిడ ఇది కొనుక్కుంది, వాళ్ళ ఇంట్లో కొడుకు ఎవరితోనో పారిపడి, ఇలాంటివన్నీ వచ్చి డిస్కస్ చేసుకునేవారు. అప్పట్లో న్యూస్ ఉండేది కాదు, ఇన్స్టాగ్రామ్ ఉండేది కాదు, ఫేస్బుక్ ఉండేది కాదు, సో అప్డేట్స్ అన్ని ఎక్కడ పెడతారు, ఎలా తెలుస్తుంది? సో అదొక ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. న్యూస్ బ్రాడ్కాస్టర్స్గా ఉండేవారు ఓకే. అట్లా ఇప్పుడు సిట్యుయేషన్ మొత్తం మారిపోయింది విత్ ద చేంజ్డ్ లైఫ్ స్టైల్స్, చేంజ్డ్ థింగ్స్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ వర్కింగ్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా చాలామంది ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, ఎవరిని అడగక్కర్లేదు. సో ఇలాంటప్పుడు ఈక్వల్గా ఇద్దరు బిజీగా ఉంటారు, ఇద్దరు వర్కింగ్. సో ఎప్పుడో ఒక్కోసారి టైం దొరుకుతుంది. సో ఇప్పుడు కంపారిటివ్లీ మొత్తం తగ్గిపోయాయి గాసిప్స్ అనేవి. తగ్గాయా? కంపారిటివ్లీ తగ్గాయి. స్టాటిస్టిక్లీ నాకు తెలియదు కానీ కంపారిటివ్లీ డెఫినెట్లీ తగ్గుతాయి. బట్ ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి, కంప్లీట్లీ వర్క్ ఓరియంటెడ్ అయితే ఓకే గాసిప్స్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ వీళ్ళు పార్టీస్కి వెళ్ళడం కానీ, సోషల్ అకేషన్స్లో మీరు చూసినట్లయితే పెళ్ళిళ్ళల్లో ఎక్కువ ఇన్ఫార్మల్ టాక్స్, వాళ్ళు ఇలాగా ఈ ఆవిడ గొలుసు వేసుకుంది, నాకు ఆ గొలుసు ఉంటే బాగుండదు, సో ఇవన్నీ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. అండ్ ఆల్సో పార్టీస్కి వెళ్ళినప్పుడు సో అక్కడ డెఫినెట్లీ మనుషులు ఎవరైతే లేరో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. పాతకాలం నుంచి ఇప్పటిదాకా ఉన్న కాన్సెప్ట్ ఆఫ్ గాసిప్స్ ఇస్ టు టాక్ అబౌట్ సమ్వన్ హూ ఈజ్ నాట్ దేర్. ఈరోజు ఒకరి గురించి మాట్లాడుకుంటారు, ఎవరు రాలేని వాళ్ళ గురించి. అదేమన్నాడు మీరు రాలేదనుకోండి, మీరు రాకుండా వాళ్ళు వచ్చారనుకోండి, మీ గురించి మాట్లాడుకుంటారు. సింపుల్. అంటే లైక్ ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అని కూడా అనుకోవచ్చు కదండి. అంటే అవతల వాళ్ళకి హార్ట్ చేయనంత వరకు, అంతే కదా, అవతల వాళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేయనంత వరకు, వాళ్ళ క్యారెక్టర్ని అసెసిన్ చేయనంత వరకు, వాళ్ళకి డిగ్రేడ్ చేయనంత వరకు ఒక ఫన్ ఈవెంట్, అంతే కదండి. దీనికి వేరే కోణం ఉంది, ఏంటంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అంటాం. ఓకే. ఇప్పుడు ప్రతి మనిషికి నేను ఒక గ్రూప్లో ఉండాలి, నన్ను అందరూ గుర్తించాలి, నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి. పెళ్ళిళ్ళకి ఎందుకు వెళ్తారు, నాకు ఇంత ఫ్యామిలీ ఉంది, నన్ను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, సోషల్ రిలేషన్స్ ఉండాలి, నన్ను కూడా సమాజంలో గుర్తించాలి అనే దానికి. సో ఒక నార్మల్ ఒక గాసిప్ అనేది షేర్ చేసినప్పుడు అంటే ట్రస్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడతాం కదా, ఆ గాసిప్ అనేది కొంచెం బాండింగ్ని పెంచుతుంది అప్పుడప్పుడు. ఓకే. తెలియని విషయం, ఒక చెడ్డ విషయం అని చెప్పారు, వాళ్ళు ఇలా చేశారు, జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. అలాంటప్పుడు కూడా సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వల్ల కూడా గాసిప్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు గాసిప్ అనేది కొన్నిసార్లు బాండేజ్ అనేది పెంచుతుంది, బాండింగ్ అనేది పెంచుతుంది అని అన్నారు కదండి. ఒక ఆపోజిట్ జెండర్స్ అంటే ఒక మేలు ఒక ఫిమేలు ఒక గాసిప్స్ అనేది క్రియేట్ చేసుకుని, లేకపోతే ఒక ఎన్వైర్న్మెంట్లో ఉండేటప్పుడు ఆ బాండేజ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువయ్యి అదర్ రిలేషన్కి దారితీసే, ఒక అదర్ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ని మించింది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి దానికి దారితీసే సూచనలు ఏమైనా ఉండొచ్చండి? 100%, లైక్ లిటరలీ 200%. ఓకే. ఇది ఎక్కువ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లో ఉంటుంది, లేదా నార్మల్గా ఆపోజిట్ జెండర్తో ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు, డెఫినెట్లీ ఉంటుంది. ఎలా అంటే
ఒక అమ్మాయి గురించి ఇంకొక అమ్మాయి దగ్గర చెడు చెప్తూ ఉంటే తెలియకుండా ఒక ఆహా అమ్మాయి చెడ్డది, నేను ఇంత మంచిదాన్నని ఆ అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు. ఓకే. అమ్మాయి అనే కదా, అబ్బాయి కూడా ఓకే ఆ అబ్బాయి ఎంత చెడ్డోడు, ఆ అబ్బాయి ఎంత చెడ్డోడు అని చెప్పింది. సో నేను ఇంత మంచివాడిని కాబట్టి వాడికన్నా నేను చాలా బెటర్ కాబట్టి నాతో మాట్లాడుతుంది. ఈ ఫీలింగ్ వల్ల ఎవరితోనైనా మీరు బాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ స్ట్రాటజీ, ఈ మ్యానిపులేషన్ టాక్టిక్ వాడు కూడా కొంతమంది స్టార్ట్ చేస్తారు గేమ్. ఎందుకంటే వాళ్ళంత చెడ్డవాళ్ళు, నువ్వింత మంచిదానివి అనే కంపారిజన్ ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని పట్టుకుని ఈ టాక్టిక్ని పట్టుకుని కొంతమంది రిలేషన్లో స్టార్ట్ చేస్తారు. అంటే దాన్ని హైలైట్ చేస్తూ అవతల వాళ్ళని ఫ్లాట్ చేస్తూ ఉంటారు. ఫ్లాటరింగ్ అంతేనా? సో మీరు అన్నట్టు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనే దానికి కూడా వెళ్ళే అవకాశం ఉందండి ఇలాంటివి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మా ఆవిడ నాకు రోజు తిండి పెట్టట్లేదు, హాయ్ బంగారం ఎలా ఉన్నావు, నాకు మీ ఇంట్లో ఏం వండుకున్నారంటే ఒక వంకాయ కూర, ఓకే నువ్వే బెటర్ బాగా వండుతావు, మా ఆవిడ కూడా ఉంది వండలేకపోతుంది అంటే ఇక్కడ ఏంటి, మా ఆవిడ వండట్లా నువ్వు బాగా వండుతున్నావు అనేది ఇట్స్ అ సెన్స్ ఆఫ్ ప్రైజింగ్ అనమాట ఇండైరెక్ట్లీ. సో ఇది హ్యూమన్ మైండ్ తెలుసుకున్న వాళ్ళు టాక్టిక్ ట్రాప్ అని తెలుసుకుంటారు. తెలుసుకోలేని వాళ్ళు ఏంటంటే ఓకే వీడు నన్ను పొగుడుతున్నాడు, బట్ అక్కడ నిజానికి చేస్తున్నది ఏంటి, మోసం చేస్తున్నాడు. నీతోని ఒక తన ఓన్ వైఫ్ గురించే చెడ్డగా మాట్లాడిన వాడు రేపు పొద్దున్న నీతో గొడవ వస్తే నీ గురించి కూడా అలానే మాట్లాడతాడు, అంతకన్నా ఎక్కువ దారుణంగా మాట్లాడతాడు. అది ఒకటి అబ్జర్వ్ చేయరు. సో ది హస్బెండ్ అండ్ వైఫ్ అనేది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ ఎగ్జాంపుల్. చాలా మందిని పర్సనల్గా తీసుకుంటూ ఉంటారు. సో నేను ఇంటర్వ్యూస్లో ఏం చెప్పినా అదొక ఇమాజినరీ ఎగ్జాంపుల్, ఇవి లిటరల్గా తీసుకోమని కాదు. బట్ నేను చెప్తున్న టాక్టిక్ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారు. అంటే ఆలోచించి అడుగు వేయండి. పక్క వాళ్ళని తిట్టినంత మాత్రాన మీరు మిమ్మల్ని పొగిడినంత మాత్రాన అది ట్రాపో కాదో నిజమైన ఫ్రెండ్షిప్పో కాదో ముందు మీరు చెక్ చేసుకుని అడుగు వేయండి. అది నేను చెప్పాలనుకున్న భావం అన్నమాట. ఓకే.